మావోయిస్టు కార్యకలాపాలను అణిచివేసే లక్ష్యంతో సాగుతున్న ఆపరేషన్ కగార్తో ఆ పార్టీ శ్రేణులు కకావికలమవుతున్నాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ దళాలు ఉన్నాయనే సమాచారంతో ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ నేషనల్ పార్కు ప్రాంతంలో కేంద్ర సాయుధ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు స్పీడప్ చేశాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, తెలంగాణలోనే కాకుండా మొత్తం భారతదేశంలోనే నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు అగ్రనేతలు వరుస ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోతుండటంతో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ మొత్తం కూడా అయోమయం గందరగోళానికి గురవుతున్న పరిస్థితి, ఒక భయోందోళనమైన పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా వరుసగా జరుగుతున్న ఆపరేషన్ కగార్ పేరుతో బీజాపూర్లో ఛత్తీస్గఢ్లో జరుగుతున్నటువంటి అబూజ్మడ్ ఏరియాలో పూర్తి స్థాయిలో బలాలు మొత్తం కూడా లోపల చొచ్చుకొని రావడంతో బలగా మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు తరలివచ్చారు. కర్రగుట్టలకు దాదాపు 20 రోజుల పాటు జరిగిన 25,000 మందితో పాటు జరిగినటువంటి ఆపరేషన్తో ఒక్కసారిగా నాయకత్వంతో కూడా మొత్తం నేషనల్ పార్క్ వైపు తలదాల్చుకునేందుకు వెళ్ళింది. అయితే తలదాల్చుకునే క్రమంలో పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వానికి ఎవరైతే సెక్యూరిటీగా ఉన్నారో కీలకమైన నేతలంతా కూడా పూర్తిగా మావోయిస్టులను వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు పెద్ద ఎత్తున లొంగిపోతున్న క్రమంలో వరుసగా అగ్రనేతలు ఎక్కడుంటారు ఏంటి అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో సమాచారంతో వరుస ఎన్కౌంటర్లు అయితే కొనసాగాయి. వరుస ఎన్కౌంటర్లో నంబాల కేశవరావుతో పాటు ఇతర నేతలంతా కూడా మృత్యువాత పడిన పరిస్థితి. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఇడ్మా పేరుతో మొత్తం ఆపరేషన్ కొనసాగుతుంది. నేషనల్ పార్కులో ఏం జరుగుతుంది అన్నది కూడా ఆందోళనకరమైన పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ సైదులు.